మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తొందరగా కార్ తీయండి. మనం వెంటనే వెళ్లి సమంతం చూడాలి. దాన్ని మన ఇంటికి తీసుకురావాలి. మా మనవరాలు సమంత ఎక్కడండి? మీరొక్కరే వచ్చారు? సమంత ఏంటండి? నేను షమీ కోసం వచ్చాను. ఇన్ని రోజులు మా మనవరాల్ని మీరు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలండి. ఇక మీరు ఏది దాచక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్న షమీయే మా మనవరాలు సమంత. నిజం మాకు తెలిసిపోయింది. మేం తనని చూడ్డానికే మీ ఇంటికే బయలుదేరుతున్నాం. దయచేసి తనెక్కడుందో చెప్పండి. ఏంటండి మీరు మాట్లాడేది? సమంత ఇప్పుడు మీకు పూర్తిగా నమ్మకం వచ్చింది కదా? మా కన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇంకా అవి మాట్లాడుకునే సమయం కూడా లేదు. ఎన్ని రోజులు నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నా ఎవరో పరాయి మనిషిని చూసినట్టుగా చూశాం. ఇంకొక్క నిమిషం కూడా తనకు దూరంగా మేము ఉండలేం. వెంటనే మేము సమంతం చూడాలి. పదండి, మీ ఇంటికి వెళ్దాం. నన్ను క్షమించండి. మీ వంశీ వర్షాలతో కలిసి గుడికి వెళ్తానని చెప్పి సమంత వెళ్ళింది. వెళ్ళిన మనిషి ఇంకా తిరిగి రాలేదు. అందుకే భయం వేసి ఇక్కడికి వచ్చిందేమో అని నేను మీ దగ్గరకు వచ్చాను. తనకి ఫోన్ ట్రై చేస్తున్నా కలవడం లేదు. ఏంటండి మీరనేది? సమంత కనిపించకపోవడం ఏంటి? ఇప్పుడే కదా తను బతికే ఉందన్న నిజం మేము తెలుసుకున్నాం. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటండి? చూడండి, సమంత మీతో ఏమైనా చెప్పిందా? మాకు నిజం తెలిస్తే ఇలా వెళ్ళి మాట్లాడతామని మీతో చెప్పిందా? దయచేసి చెప్పండి. ఈ వయసులో మేము వాళ్ళని దూరం చేసుకుని బ్రతకలేమండి. దయచేసి మీరైనా మాకు నిజం చెప్పండి. సమంత మాకు కావాలి. మేము సమంతని చూడాలి. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనండి. తను కొద్ది రోజులే మా ఇంట్లో ఉన్నా నాకు కూడా ఎంతో దగ్గరైంది. నా కూతురు కన్నా ఎక్కువగా నేను చూసుకున్నాను. అందుకే సమంత కనిపించకపోయేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. తన ఫోన్కి ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వచ్చింది. అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చిందేమోనని నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా తాను ఎక్కడుందో నాకు కూడా తెలియదు. అసలు సమంత ఏమైనట్టు? తనకు అపకారం తలపెట్టేవాళ్ళు ఎవరుంటారు? మారిపోయిన సమంత మీద ఎవరు పగపడతారు? నాకు అనుమానం ఉందండి. మీ ఇంట్లో ఉండే మహి వల్లే తనకు ప్రమాదం ఉందని ఎన్నోసార్లు సమంత నాకు చెప్పింది. మరి తనకు కూడా ఈ నిజం తెలిసింది అంటున్నారు కదా. తనేమన్నా చేసిందేమో? ఇదంతా మహి పని అయ్యుంటుందండి. అది ముందు నుంచి మన ఇంటి నాశనాన్నే కోరుకుంటుంది. వర్ష విషయంలో సమంతకు లేనిపోనివన్నీ చెప్పింది. ఇప్పుడు సమంత బతుకుందని తెలియగానే ఖచ్చితంగా అదే ఏదో చేసుంటుంది. ఇదంతా మహి పని. తనంతా చూడాలి. జైలు నుంచి వచ్చింది, మారిపోయి మన ఇంట్లో బ్రతుకుతుంది అనుకున్నాను. కానీ నా ఇంటి ఉప్పు తింటూ నా కుటుంబానికి ద్రోహం చేసిన దాన్ని వదలను. అదేంటన్నయ్యా మీరిక్కడున్నారు? సమంత కనిపించడం లేదని అందరూ టెన్షన్ పడుతున్నారు కదా. మరి మీరు వెళ్ళి వెతకలేదా? సమంత ఆచూకీ ఏమైనా తెలిసిందా? నువ్వు కూడా ప్రయత్నిస్తున్నట్టున్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఏంటి సూర్యం గారు అలా అడుగుతున్నారు? సమంత నా మనవరాలండి. తను బతికే ఉందని తెలిసాక నేను ఎంతో ఆనందించాను. తన గురించే వెళ్ళాను. తను కనిపించడం లేదని తెలిసిన దగ్గర నుంచి నేను చాలా కంగారు పడ్డాను. నిజంగా నీకు సమంత మీద ఎంతో ప్రేమ ఉంది కదా? అదేంటన్నయ్య అలా మాట్లాడతారు? తనని నేను ఈ చేతుల మీద పెంచకపోవచ్చు. అప్పుడు నేను జైల్లో ఉండొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఈ మనవరాల్ని మొదటగా చూశాను. అందుకే సమంత మీద నాకు ఎక్కువ అభిమానం ఉంది. మరి అంత అభిమానం ఉంది అంటున్నావు, మరి సమంత విషయంలో అలా ఎలా ప్రవర్తించావు? నేనేం చేశాను? నిజంగా నువ్వేమీ చేయలేదు కదా మమ్మీ. సమంత బ్రతుకుంటే బాగుండు అనే కదా నువ్వు కోరుకుంటున్నావు. ఏంటి మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు?
సమంత అంటే నాకెంత ఇష్టమో అన్నయ్యకి తెలీదా? బొదున సమంతని తిడితే నేనే సమంతను వెనకేసుకుని వచ్చేదాన్ని. సమంత కన్నీళ్లు పెట్టుకుంటే నా గుండె ఆగిపోయేంత పని అవుతుంది. అలాంటిది ఈరోజు మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవేంటో నీకు తెలుసా? ఏంటివి? నాకెందుకు చూపిస్తున్నారు? ఆ రోజు నా మనవరాలు ఏ కారులో అయితే వెళ్ళిందో ఆ కారు తాలూకా బ్రేక్ నట్స్ ఇవి. ఆ బ్రేక్స్ తీయించింది నువ్వే. సమంతని చంపాలని నిర్ణయించింది నువ్వే. సమంతని ఇంటి నుంచి దూరం చేసి ఈ ఇంట్లో శాశ్వతంగా చిచ్చు పెట్టాలని చూసింది నువ్వు. ఇప్పుడు దొంగ కన్నీరు కారుస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సూర్యం గారు? అంటే మీరిప్పుడు నన్ను దోషిని చేయాలనుకుంటున్నారా? అన్నయ్య, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అసలు ఈ సూర్యం ఇంకా ఎన్ని రోజులు నాటకాలు ఆడతావు? ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలని చూస్తావు? ఒకప్పుడు నా ప్రాణాలు తీయాలనుకున్నావు, అయినా సరే నేను క్షమించాను. మా మనిషివి అనుకున్నాము. కానీ ఈరోజు నా మనవరాలు ప్రాణాలు తీయటానికి నువ్వింత ప్లాన్ చేశావని తెలిసాక కూడా ఇలా నాటకాలాడుతూ మాట్లాడుతున్నావంటే నిన్ను మనిషి అనాలా, మృగమనాలా? అదే వదినా. ఇంకా చాలు మహి. నువ్వు జైలు నుంచి ఇంట్లోకి వచ్చావు, బతుకు తెరువు లేదు అని చెప్పావు. నిన్ను ఇంటి నుంచి పంపించేయమని చెప్తే నా పూర్ణే నిన్ను ఆదరించింది. అది ఈ ఇంటి మనుషులకున్న గొప్పతనం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు నా ఇంటి దీపాన్ని ఆర్పేయాలని చూశావు. అయినా సరే మేమన్నీ మర్చిపోయి నిన్ను సొంత చెల్లెలా చూసుకుంటే చివరికి సమంత విషయంలో నువ్వు ఇంతకి దిగజారుతావా? ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. అసలు నేను చాలు మమ్మీ. అసలు నువ్వు తల్లివేనా? నువ్వు వాడేదానివేనా? అది కాదు స్వప్న. అసలు ఇదంతా నేనెందుకు చేశాను అంటే... ఇంకేం మాట్లాడొద్దు. ఇదంతా నా కోసం చేశావని మాట్లాడకు. చివరికి నువ్వు నాతో కూడా నాటకాలాడి వర్షాన్ని పంపించేయాలనుకున్నావు. ఇదంతా నీ నటన అని నాకు ఆ రోజే తెలిసింది. కానీ ఈ రోజు నువ్వు ఒక మనిషి ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించావంటే నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీలాంటి దాని కడుపును పుట్టినందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది. మహి, నీ నిజ స్వరూపం ఏంటో మొత్తం బయటకొచ్చింది. ఇక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. ఏంటి? నిజాలు తెలుసుకుని మీరందరూ నన్ను దోషిని చేస్తున్నారు. కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. అది గుర్తు పెట్టుకోండి. అడ్డంగా దొరికిపోయి కూడా తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. చూడు సేతు, ఒకప్పుడు నిన్ను నా అరచేతిలో పెట్టుకుని ఆడించాను. ఈ ఇంట్లో గొడవలు సృష్టించాను. తర్వాత ఇదిగో ఈ పూర్ణని పైకి పంపించాలి అనుకున్నాను. కానీ అదృష్టం బావుండి ఆ రఘుగాడు కాపాడాడు. రేఖని ఈ ఇంటికి తీసుకొచ్చి మీ నాన్న జీవితాన్ని తలకిందులు చేశాను. ఆస్తి మొత్తం నేను రాయించుకుంటే మా ఆయన బుద్ధి మార్చుకుని జైలు నుంచి బయటకొచ్చి ఈ సూర్యం సహాయంతో మళ్ళీ ఆస్తిని అప్పగించాడు. అప్పట్నుంచి ఈ ఆస్తి మొత్తం నాకు దక్కాలని కలగంటూనే ఉన్నాను. ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.
అలాంటి నా కల కలగానే మిగిలిపోతుంది అంటే నేనెందుకు ఊరుకుంటాను? అందుకే ఇదంతా చేశాను. ఆ సమంత నా మాట విన్నంత వరకు బాగానే ఉంది. ఎదురు తిరగాలి అనే ఆలోచన దానికి వస్తుంది అని నాకు తెలిసిపోయింది. అప్పుడే నేను తనని పైకి పంపించాలి అనుకున్నాను. అదృష్టం బావుండి అది బతికిపోయింది. తర్వాత వర్షాని వంశీని కలపాలని సమంతే ప్రయత్నించింది. ఇవన్నీ చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారు? నువ్వు ఇంత చేసావని తెలిసాక నేను మేం వదిలేస్తామని ఎలా అనుకున్నావు? చంపి ఇదే నట్టింట్లో పాతేస్తాను. నీకంత సీన్ లేదు శంకర్ ప్రసాద్. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసినా నీ మనవరాలి పరిస్థితి ఏంటో ఆలోచించు. సమంత నా బందీగా నా దగ్గరే ఉంది. అక్కడ నా మనుషులున్నారు. ఒక్క సైగతో సమంత ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఏ మనవరాలైతే బతుకుందని మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఆ మనవరాలు మీకు శవంగానే దొరుకుతుంది. చూడు మహి, మా మనవరాలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇక నువ్వేమీ చేయలేవు. నీ కథ పూర్తయిపోయింది. అరే శంకర్, తన్ని చంపి నువ్వెందుకురా దోషి అవుతావు? నేను పోలీసులకు ఫోన్ చేశాను. కాసేపట్లో వాళ్ళు వస్తారు. ఈ మహిని తీసుకెళ్తారు. సమంతను ఎలా కాపాడుకోవాలో మనం చూసుకుందాం. ఎస్ఐ గారు, దీన్ని స్టేషన్కి తీసుకువెళ్ళి చావ కొట్టించైనా నా మనవరాలు ఎక్కడుందో తెలుసుకోండి. కానిస్టేబుల్ సార్, ఆమెను తీసుకురండి. పద. ఏమండి, ముందు మనం సమంతని వెతకాలండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, ఎక్కడ చూడలేదండి. పద. బ్రదర్, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. మీరు చూసారా భయ్యా? చూడలేదు బాబు. ఇదేంటి వంశీ, ఇన్ని రోజులు అక్క మనతోనే ఉంది, కానీ తనే అక్క అని తెలుసుకోలేకపోయాం. కానీ తన గురించి తెలిసేసరికి ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాం. అక్కకేం కాదు కదా? నువ్వేం భయపడకు, సమంతకేం కాదు. ఖచ్చితంగా తన్ని మనం కనిపెడతాం. నువ్వు అనవసరంగా భయపడకు. పద వెళ్దాం. ఒక్క నిమిషం. హలో వంశీ, వర్షం ధైర్యంగా ఉండమను. సమంత ఎక్కడుందో నాకు తెలిసింది. వర్ష చాలా భయపడుతుంది. ఇప్పుడు మీరు నాకు చెప్పిన మాట మరొకసారి చెప్పండి. అమ్మ వర్ష, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. సమంత ఎక్కడుందో నాకు తెలిసింది. మహి సమంతాన్ని ఎక్కడ దాచిందో ఆ చోటు నేను కనిపెట్టానమ్మా. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ తాతయ్య, ఎంత మంచి మాట చెప్పారో. అక్కకేం జరుగుతుందోనని నేనెంతో భయపడ్డాను. మేమిప్పుడు అక్కడికి వెంటనే వస్తాము. తాతయ్య, మీరొక్కరే వెళ్ళడం కరెక్ట్ కాదు, మేం కూడా వస్తాం. పర్వాలేదు వంశీ, నేను వెళ్తున్నాను కదా. సమంతని ఖచ్చితంగా నేను కాపాడతాను. తనకే ప్రాబ్లం ఉండదు. మీరు జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. సరే తాతయ్య, మేమిప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాం. చెప్పాను కదా వంశీ, మీరిక్కడికి రావాల్సిన అవసరం లేదు. తనని కాపాడి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరింటికి వెళ్ళండి.
అక్కడ శంకరు చెల్లమ్మ కూడా చాలా టెన్షన్గా ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఉంటాను. ఓకే తాతయ్య, పద వెళ్దాం. ఏంటి సమంత, చచ్చిపోతానని భయమేస్తుందా? ఏం పర్వాలేదు, ఈ కత్తితో ఒక పోటు పొడుస్తాను. ఒక్క 10 నిమిషాలు బాధగా ఉంటుంది, తరువాత నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. కానీ ఒక్క మనిషిని 2 సార్లు చంపే అవకాశం ఒక్కరికే అరుదుగా వస్తుంది. అది నాకొచ్చింది. ఏంటలా చూస్తున్నావు? ఆ రోజు నీ కారు బ్రేకులు తీసింది ఎవరనుకున్నావు? నేనే. నువ్వు చనిపోయావు అనుకున్నాను. నేను అంత సాయం చేశాను కదా అని ఆ మహేశ్వరి దగ్గర అప్పుడప్పుడు డబ్బులు కూడా తీసుకున్నాను. కానీ నువ్వు బ్రతికొచ్చావు. నా డబ్బులు ఆగిపోయాయి అనుకున్నాను. మళ్ళీ నిన్ను చంపే అవకాశం ఆవిడ నాకే ఇచ్చింది. మళ్ళీ నాకు డబ్బులొచ్చే దారి నువ్వే చూపించావు. అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే నిన్ను ఎక్కువగా బాధ పెట్టకుండా చంపేస్తాను. చాలా థ్యాంక్స్ తాతయ్య. పర్వాలేదమ్మా, సమయానికి వచ్చి నన్ను రక్షించారు. అందరూ నీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. వెళదాం పదమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళదాం పదా. లేదు తాతయ్య, నేను ఇంటికి వస్తే నా వాళ్ళందరినీ నేను కలుస్తాను. అది నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ నేను బతికున్నానని తెలిస్తే వర్ష పెళ్లి వద్దు అంటుంది. వంశీ నేను కలవాలని కోరుకుంటుంది. అది జరగకూడదు తాతయ్య. వర్ష వంశీల పెళ్లి జరగాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా. ముందు నీ గురించి అందరూ వెతుకుతున్నారు కదా, ఇంటికి వెళ్దాం పదా. వద్దు తాతయ్య, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడం అంటే వర్ష వంశీ కలిసినప్పుడే జరగాలి. అందుకే మీరొక సహాయం చేయాలి. ఏంటమ్మా నువ్వు అనేది? ఈ నిర్ణయం కరెక్టేనా? కరెక్టే తాతయ్య. ఇంతకు మించి ఇంకో దారి లేదు. అయినా నేనేం తప్పు చేయడం లేదు. అంతా మంచి జరుగుతుంది. మీరింటికి వెళ్ళండి, నేను వస్తాను. ఇది ఉంచమ్మా, నువ్వేమీ కంగారు పడకమ్మా. నేను వెళ్ళి మన వాళ్ళని కాపాడుతాను. పద. ఏంటి రాణి? అటు చూడండి, ఆటోలో సమంత వెళ్తుంది. ఆటో ఆటో అన్న, ఆపండి ఆపండి. సమంత, అక్క, అన్ని విషయాలు నాకు తెలిసాయమ్మా. వర్ష నాకంతా చెప్పింది. నీకోసం మేమంతా వెతుకుతున్నాము. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదక్కా.
మీరు మా ఇంటికి వెళ్ళండి. నాకు ఒక చిన్న పనుంది, నేను చూసుకొని వచ్చేస్తాను. అదేంటి సమంత, అక్కడ నీ కోసం అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? ముందు మన ఇంటికి వెళ్దాం పదా. లేదు రాధగారు, నేనిప్పుడు ఇంటికి రాలేను. నేనొక పని చేయాలి, ఆ తర్వాత ఇంటికి వస్తాను. నీకుగా నువ్వు మారిపోయావు, అది మా అందరికీ అర్థమైంది. ఇప్పుడు అందరూ నీకేమైందోనని భయపడుతున్నారు. ఇలాంటప్పుడు నువ్వు ఇంటికి రాను అంటే వాళ్ళెంత బాధపడతారో కదా. ఏం కాదమ్మా, ముందు ఇంటికి వెళ్దాం పదా. లేదక్కా, నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మళ్ళీ వర్ష జీవితం మొదటికొస్తుంది. తను ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. వంశీతో పెళ్లికి ఒప్పుకున్న వర్ష నేను బతికొచ్చానంటే పెళ్లి చేసుకోదు. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి జరగడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. దయచేసి ఈ మాట ఎవ్వరికీ చెప్పొద్దు. మీకు ఏమీ తెలియనట్టే అక్కడ ఉండండి, నేను అక్కడికి వచ్చేస్తాను. సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. కూర్చోండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను పేషెంట్గా రాలేదు, మీతో మాట్లాడడానికి వచ్చాను. అవునా, దేని గురించి? మీరు చాలా గొప్ప వ్యక్తి కళ్యాణ్ గారు. మీరు ఒక మనిషిని ఇష్టపడి తనని మీ జీవితంలోకి తీసుకోవాలని ఎంతగానో ఆలోచించారు. కానీ ఆ మనిషిని ఇంకో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి ఆ ప్రేమని గెలిపించడానికి పీటల మీద పెళ్లిని కూడా ఆపేసుకున్న గొప్ప వ్యక్తులు మీరు. మీలాంటి వాళ్లతో మాట్లాడాలి అంటే ఒక అర్హత ఉండాలి. కానీ ఇప్పుడు మీరు తప్ప నా సమస్యకి ఎవరూ పరిష్కారం చూపించలేరు. కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. అసలు మీరెవరో, దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ సమంత వల్లైతే వర్ష జీవితం ఇబ్బందుల్లో పడిందో ఆ సమంత బతికే ఉంది. మాధవి, రాధా, రాధా,